మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనులారా, పెద్దలారా, కాసింత ఆలోచన చేయండి. స్వయంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చాలా తీవ్రముగా మనం ఆలోచించవలసిన విషయం. తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ రాజ్యమైనను ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలబడదు. ఈ రోజున నా వైపు చూస్తూ మీరందరూ వినాలని కోరుకుంటున్నాను. ఈ మాట దైవజనులందరూ సీరియస్గా తీసుకోవలసిన మాట. తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ రాజ్యమైనా నిలబడదు, ఏ పట్టణమైనా ఏ ఇల్లైనా నిలబడదు. ఇంత తీవ్రమైన వ్యాఖ్య యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు చేశారంటే, దయ్యముల చేత పీడింపబడుతున్నవని తన వద్దకు తీసుకొస్తే ఆయన దయ్యాలను వెళ్ళగొట్టారు. దానికి దేవుని మహిమ పలసాల్సింది పోయి ప్రజలు అన్నారు, ప్రజలంటే యేసుని వ్యతిరేకిస్తున్న పరిసయ్యులు శాస్త్రులు ఆతేగా వారేమన్నారంటే, దయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములు వెళ్ళగొడుతున్నాడు తప్ప ఏమీ కాదన్నారు. యేసు ప్రభు అసలు లాజిక్ లేదేమి రా, తలకాయ లేని ముచ్చట మాట్లాడుతున్నారు మీరు. లాజిక్ ఏది అసలు? తర్కానికి నిలబడదు కదా. దయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడతామా అంటే దయ్యముల వలనే దయ్యములు వెళ్ళగొడతబడతాయా? ఆ రాజ్యానికి విరోధం అయిపోయినట్టే కదా. ఏమైనా తెలివి ఉందా మీరు మాట్లాడేదానికి? నాది ఆ రాజ్యం కాదు కాబట్టే, నేను ఆ రాజ్యాన్ని కొల్చడానికి వచ్చాను కాబట్టే నేను వాటిని వెళ్ళగొడుతున్నాను. నేను ఆ రాజ్యంలో ఒకనైతే ఆ రాజుగారి చేతుల మీద ఆయన రాజ్యాన్ని కూలుస్తాను. ఏమైనా తెలివి ఉందా మీరు మాట్లాడేదాన్ని అని ప్రభువారిని ఖండించారు. ఒక విమర్శకు ప్రభు ఇచ్చిన జవాబు విమర్శలలోనే పొద్దుపుచ్చుతున్నటువంటి క్రైస్తవ్యానికి మేలుకొలుపుగా ఉన్నది. గత అనేక సంవత్సరాలుగా నేను ప్రచారం చేస్తున్న ఒక స్టేట్మెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. విమర్శ ఒక అవసరం, కానీ అది ఎప్పటికీ ఒక ఆయుధంగా మారకూడదు. ఎప్పటికీ ప్రేమే మన ఆయుధం, విమర్శ మన ఆయుధం కాదు. కానీ విమర్శ కూడా అవసరం. ఎందుకు అవసరం? విమర్శ ఎందుకు అవసరం? అది సద్విమర్శ దగ్గర మొదలుకొని దుర్బోధులను ఖండించే వరకు దాని అవసరత ఆయా చోట్ల ఆయా మోతాదులలో అవసరమవుతుంది. విమర్శ వ్యక్తిగతంగా స్టార్ట్ అవుతుంది. విమర్శ స్వకీయలోద్దు నుండి సద్విమర్శగా స్వీకారంగా ఉంటుంది. విమర్శ ఆత్మీయ తండ్రులు ఆత్మీయ నాయకుల వద్ద నుండి ఉంటుంది. విమర్శ ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి మన సహోదరుల వద్ద నుండి ఉంటుంది. ఏ కోణంలో వచ్చినా అది ప్రయోజనము కలిగిస్తుంది. కానీ దాని ఉద్దేశము వేరైనప్పుడు అది ప్రయోజనమును కలిగించలేదు కదా. ఈనాడు మీరు అందరం గుర్తుపెట్టుకోవాలి, దయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు తన నామములో తాను శక్తి ఇచ్చే దయ్యాలను వెళ్ళగొట్టిస్తాడా? ఏ రాజ్యమైనా శత్రురాజ్యాన్ని కూల్చాలి కదా, తన రాజ్యాన్ని కూల్చుకుంటాడా ఎవడైనా? అది రాజ్యమైనా పట్టణమైనా ఇల్లైనా నిలబడదు, పడిపోద్ది. ఈ రోజున గుండెల మీద చేయబెట్టుకొని మీరు అందరు చెప్పాల్సిన ఒక మాట, నేను ఎప్పటికీ నా రాజ్యానికి విరోధంగా మాట్లాడను, నేను ఎప్పటికీ నా రాజ్యానికి విరోధంగా పనిచేయను, నేను ఎప్పటికీ నా పట్టణానికి నా ఇంటికి విరోధంగా పనిచేయను. ఇది నా తీర్మానం, ఇది నా సంకల్పం అని యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మంచి మనస్సాక్షితో చెప్పగలిగిన వారై ఉండాలి. ఇది తెలివిగా జవాబు చెప్పాల్సిన పాయింట్ కాదు కదా, సమయోచితంగా అద్భుతంగా ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పాయింట్ కాదు. యేసు రక్తముతో కడగబడిన మంచి మనస్సాక్షితో సంకల్పంగా సాక్ష్యంగా చెప్పాల్సిన పాయింట్ ఇది. క్రైస్తవం ఎటు దారి తీస్తోందండి?
శత్రువు ఎవడో వచ్చి మనల్ని కొట్టాల్సిన పని లేకుండా మనమే మన రాజ్యమునికి విరోధంగా మాట్లాడితే, క్రియ చేస్తే, పని చేస్తే ఎంత దారుణం ఇది, ఎంత విచారకరం ఇది. వైరిపక్షమందున్న వాడికి అసలు పనే లేకుండా చేస్తున్నంతగా విమర్శ స్వపక్షములో ఉంటే ఇంకెంత దారుణం ఇది. విమర్శ సరిచేయటం కోసం, విమర్శ శుద్ధీకరణ కోసమో, విమర్శ మేలు చేయటం కొరకో, విమర్శ అభివృద్ధికి కారణంగానో ఉంటే స్వాగతించాల్సిందే కదా. నాశనమే అంతముగా దృష్టిగా పెట్టుకొని విమర్శ చేస్తే, పడగొట్టడమే, అణిచివేయటమే, త్రొక్కివేయటమే ప్రధాన లక్ష్యంగా విమర్శ చేస్తే, కూరగాయలు కోసుకునే ఉద్దేశం తెచ్చుకున్న కత్తి మనుషులను సావగొడతానికి వాడినట్టు కాదా. ఇంటిలో కత్తి ఉండకూడదు అనుకోకూడదు కదా. కత్తి లేకపోతే వంట ఎలాగవుతుంది? కానీ అది వంటకే పరిమితం అవ్వాలి. దానికి మించి వాడితే ప్రమాదము సుమా. సరిగ్గా అలాంటిది కదా విమర్శ అనేది. ఈ రోజున నా ప్రశ్న, మీరు ఎవరికి విరోధం? స్వపక్షానికా, శత్రుపక్షానికా? చాలా తీవ్రంగా అందరూ ఆలోచించి ఒకరి సంకల్పానికి చెప్పుకోవలసిన అవసరం ఉన్నది. ఇన్ని వందల మంది దైవజనులు ఒకచోట పోగుపడ్డాం, కలిసి ఒక్క మంచి ఆలోచన చేసుకొని ఇక్కడి నుంచి ఎలా చేద్దాం అనుకొని వెళ్దాం. ఇక్కడి నుంచి మన కనుచూపు మేరలో, మన పరిధిలో, మన ఇలాకాలో ఒకవేళ మీరు అనుకుంటే మనమే విరోధముగా ఏర్పడే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడదాం. మీరు ఏకీవిస్తే అలా తల ఊపటంతో సరిపెట్టకుండా ఆమేనండి అంటున్నారు కదా, అదే కొంచెం ఆమేనంటే అయిపోయి. ఈ వచనం కంటత రావాలి మనకి. తనకు తానే విరోధముగా ఏర్పడిన రాజ్యమైనను, పట్టణమైనను, ఇల్లైనను నిలబడదు, పడిపోతుంది. యేసయ్య రాజ్యం అనండి. నిలబడాలా, పడిపోవాలా? అభివృద్ధి అవ్వాలా, మెల్లిగా తగ్గాలా? అప్పుడు ఏం జరగాలి? యేసు రాజ్యములో ఎవరు యేసు రాజ్యములోని వారికి కానీ, యేసు రాజ్యమునికి కానీ విరోధముగా గలమెత్తకూడదు. పర్లేదు అనిపిస్తుందా? గలమెత్తొచ్చు అనిపిస్తుందా? మరి ఇట్లాంటి వాటికి కూడా పలసగా సల్లగా ఆమె చెప్తే అట్ట మండుతున్న గుండెతో, ఒక రోషాగ్నితో చెప్పాల్సిన సందర్భం అండి ఇది. ఆమేన్. నేనంటాను, సింగిల్ తీసినప్పుడు, సిక్స్ కొట్టినప్పుడు ఒకేరేగా అరిసేవాడు స్టేడియం దాకా రాకూడదు అసలు. వాళ్ళు ఎప్పుడో ఆ మ్యాచ్ అయిపోయాక హైలైట్స్ పెట్టుకొని చూసుకుంటే బెటరు. స్టేడియం దాకా వచ్చి సిక్స్ కొడితే క్యూ ఆయే भाई, ऐसे खाली बैठ के देखने को कोई मजा नहीं चल रहा है यहाँ पर. ఇప్పటికైనా ఆమెన్ అనండి. మీరు ఎంత బాగా ఆమెన్ చెప్తే కోటానికి అంత తొందరగా ఆమెన్ చెప్పొచ్చు మనం. ఇది ఒక ప్రయోజనకరమైన అంశము సుమా. దైవజనులారా, మీరు ఆలోచించండి. ఈ మాట నన్ను ఎంతగానో కలిచివేస్తున్నది. నేను దయ్యాలాధిపతి వల్ల దయ్యాలు ఎలాగొనడం ఏమిట్రా? దయ్యముల ఆత్మల వలన దేవుని ఆత్మకార్యం జరగాలని ఏడుస్తున్నావా? అసలు స్టేట్మెంట్కి ఏమైనా అర్థం ఉండాలి కదా. ఏడుపంతా దయ్యం ఏడుపది. దయ్యం ఏడుపు ఏమి ఏడుపది? ఆత్మకౌర్యము జరగాలని దయ్యం ఏడుస్తోందట. నేను అంటున్నాను, ఏ రాజ్యము నిలబడదు అన్నట్లయితే, ఏ రాజ్యము కూడా, ఏ పట్టణము కూడా, ఏ ఇల్లు కూడా తనకు తానే విరోధముగా ఏర్పడితే నిలబడదు. కాబట్టి మనమంతా కలిసి దేవుని రాజ్యం, అవునా కదా? ఆయన తన రక్తమిచ్చి, ప్రాణమిచ్చి మనల్ని దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనమే దేవుని రాజ్యం. ఆమె కాబట్టి మనకు మనమే విరోధంగా చెప్పాలి, ఏర్పడకూడదు అనండి. మనకు మనమే విరోధంగా ధైర్యమును, నిరీక్షణ వలన కలుగుతున్న ఉత్సాహమును తుదమట్టుకొచ్చే పట్టినడల మీరే దేవుని ఇల్లు అన్నాడు కదా. మరి మనమే దేవుని ఇల్లు అయితే మనకు మనముగా విరోధముగా ఎప్పటికీ
అత్యవసరముగా క్రైస్తవ్యములో జరగాల్సిన తీవ్రమైన, అత్యంత ప్రాముఖ్యమైన, ఖరీదైన సంస్కరణ ఇది. నాలాంటి చిన్న సేవకుడు మొదలుకొని అగ్రనాయకత్వులను దైవజనులు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ఇది ఒక రెజల్యూషన్ పాస్ చేయాల్సిందే. ఇది మొదలుకొని ఎవడు కూడా మనకు విరోధంగా మనమే మాట్లాడడానికి వీల్లేదు. అరే శత్రు శిబిరం అంతా సంతోషపడు, ఆలే కొడుకు చేస్తారు, మనకి ఎందుకురా అనే కాడికి వచ్చింది పరిస్థితి. సరైన బౌలర్ని దించాల్సిన అవసరం లేదు, పిల్లగాన్ని పెట్టిన ఆలే పడిపోతారని సాక్ష్యం సంపాదించుకొని బ్యాటింగ్ లైనప్ ఎక్లాస్గా ఫోటో పోజితివి. 93లో లవ్ బాంబే ప్రోగ్రాం పెట్టారు, ఇంటింటి సువార్త పెడితే ఏలూరులో ఎవరు వెళ్తారంటే నేను చేయించా. హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. ఎవడు సాధ్యాలు ఆడియా, ఎవడు తిన్నాడిది అంటే అవి ఉన్నాయిగా, తల్లిదండ్రులు కరువు ఏం లేదుగా. చెయ్యెత్తాం, పేరు ఇచ్చాం, బయలుదేరిపోయాం. తెలిసిన పొడి ముక్కలు ఉండే జీసస్ లవ్స్ యూ, యేసు ప్యార్ కర్తే, ఎంతకన్నా గట్టిగా మాట్లాడరాదు. ఆడు ఎదురు బిదురు ఏమైనా ప్రశ్న అడిగాడు, ఇంకో కరపత్రిక ఎత్తమే, హిందీ వాడైతే హిందీ ఇంగ్లీష్. యూ కెన్ రీడ్, గో త్రూ దిస్, జీసస్ లవ్స్ యూ, హి డైడ్ ఫర్ యూ. ఆడే అడ్డం నువ్వు ప్రశ్న వేసాడు, ఇంకో పేపర్ ఇచ్చేస్తాను చదువుకోండి. ఈ పాటి ఇంగ్లీష్తో, ఈ పాటి హిందీతో 18 రోజులు 30 మంది ఆత్మల చర్చికి అప్పగించాం. మీకు ఒకటే సువార్త చెప్తాను, మిరియామికి నాలెడ్జ్ ఉండి ఫరో కుమార్తెను మ్యానిపులేట్ చేసే కెపాసిటీ ఉంది, తిమ్మిని బమ్మిని చేసే కెపాసిటీ ఉండి కన్వీన్స్ చేసిందా? ఆరాటం ఆపుకోలేక బయటకు వెళ్తే ప్రభు కార్యం చేశాడు. సేవంత అంతేనండి. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అ నాలెడ్జ్ అండ్ ఎక్విప్డ్ కెపాసిటీ అండ్ వెల్ ప్రిపేర్డ్, ఏం కాదండి. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బర్డెన్ యూ హ్యావ్ ఆన్ ద పెరిషింగ్ సోల్స్. ఇట్ వర్క్స్ అవుట్. నశించిపో ఆత్మల పట్ల నీకు భారం ఉంటే పని అయిపోద్ది అంతే. ఆ భారమే లేకుండా ఎంత మెటీరియల్ పోగేసి అనవసరంగా పెద్ద పెద్ద పదాలు వాడి ఉత్తునే ఖరీదైన పదాలు పోగేసుకుంటే ఏం పని అవ్వదు. ఆడెవడో ఉత్తరం రాశాడు అమ్మ నాకు అమెరికా నుంచి, అమ్మ మీరు బాగున్నారా భగీరథ, నాన్న ఎలా ఉన్నాడు భగీరథ, తమ్ముడు బాగున్నాడా భగీరథ, పక్కింటి ఆంటీ బాగున్నారా భగీరథ. ఉత్తరంలో 500 భగీరథలు ఉన్నాయి. ఆ ముసలివాళ్ళకి మెంటలు పుట్టి అప్పట్లో ట్రంకాలు బుక్ చేసి అమెరికాకి మాట్లాడారంట. ఏంది నాన్న అంటే, ఏమైందమ్మా ఉత్తరం రాశాను అంటే, ఉత్తరం రాసావు కాబట్టి ట్రంకాలు బుక్ చేసావురా. ఏమైంది అంటే, నువ్వు ఉత్తరంలో 100 సార్లు రాసావు భగీరథని, ఏందిరా అని అడిగితే, అయ్యో దానికి ఏం లేదమ్మా, ఉత్తరం అర్థం ఏంట్రా, మాటకోసారి భగీరథం వచ్చింది అని నాన్నగారు కోప్పడితే, ఏం లేదన్నా కొత్తగా పరిచయమైన పదం బాగుందని పెట్టానంతే. అంటే ఆడు ఎవడు సార్, ఎడో వింటాడు వాక్యం, ఎక్కడో నేర్చుకున్నాడు కొటేషన్, ఎప్పుడు పడితే ఇప్పుడు వాడుతుంటాడు. వచ్చి దానికి ఎందుకు అది. అందరికి వందనాలండి. ఒరే ఇది కూడా బరువు అయింది ఎంత, ఇంత అన్యాయం ఉంటుందా? 100 రూపాయలు అడిగేవాడికి బాగానే దండం పెడుతున్నారు, వందనాలు చెప్పినవాడికి పెడతలేదు. ఇదేమి చిత్రం అండి. హైదరాబాద్ అంటేనే పైసలు నగరం అయింది. ప్రియులారా, ఈ మాట ఆలకించారా? మనందరం కూడా సంకల్పం చెప్పుకోవాలి సార్. తనకు తానే విరోధముగా ఏర్పడిన ఏ రాజ్యము పట్టణము నిలబడదు గనుక మనకు మనము ఎప్పుడు విరోధంగా నిలబడకూడదు, మాట్లాడకూడదు. ఏకమై శత్రుకు విరోధంగా మాట్లాడాలి తప్ప మనకు మనమే విరోధం అవ్వకూడదు. ఈ కడవరి దినములలో క్రైస్తవ్యం పెడపోకడ వెళ్తున్న కాలంలో లైవ్ డిబేట్ల పేరు మీద చెత్త క్రైస్తవం మీద పోయబడుతున్న దుర్దినములలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈ విపరీతమైన వ్యవహారములో అత్యవసర సందేశాన్ని మీరు తీసుకోవాలని 10 మందికి చేరవేయాలని నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. నేను కాస్త ఘాటుగా ఉన్న భరించండి. ఈ పూటకి అంటాను, ఎవడి తొడాడు కొట్టుకోవడానికి ఎవడి మేసవాడి తిప్పుకోవడానికి పెద్ద వీరత్వం అవసరమా సార్? దానికి ఏముంది పెద్ద విషయం? శత్రువు గుండెల మీద తనాలంటే దమ్ము ఉండాలి కానీ, శత్రువు గుండెల మీద తనాలంటే దమ్ము ఉండాలి కానీ నువ్వు కొట్టేసుకోవడానికి తిప్పేసుకోవడానికి ఏం అక్కర్లేదండి. ఎంత బలహీనుడు కూడా పనిచేయచ్చు. ప్రభు నేర్పిన విధానం మనకది, అపోస్తుల క్రమం మనకిది. ఎందుకు వచ్చిన కొత్త పద్ధతులు సార్ మనకి? నేను చెప్తాను, ఈ ఆవేశం ఉద్రేకం అంతా కలబడిపోవటం ఎందుకు జరుగుతుంది తెలుసా? దే ఫెయిల్ టు ఐడెంటిఫై దేర్ ఎనిమీ. అసలు ఈ శత్రు ఎవడో నీకు తెలియక
ఫిలిపి సంఘం ఆ పని చేసిందని వారు ఒకరినొకరు ఖర్చుకున్నారంట. సంఘస్థులు ఖర్చుకోవటం ఏందిరని. అయినా మీరందరూ కలిసి సైతానికాన్ని గర్వంటారు అంటే ఇల్లు గరుచుకుంటే అసలు ఫస్ట్ నుంచి జరుగుతుంది తిప్పలేదేగా. అరణ్యమును దాటి వాగ్దాన దేశానికి వెళ్ళిపోమంటే అరణ్యంలోనే తిరుగుతున్నారు వీళ్ళు. చూసి యేసుప్రభు ఏమన్నాడు ద్వితీయోపదేశం 2లో, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు, లేచి ఉత్తర దిక్కునకు తిరుగుడి. మీరు ఇందులో తిరుగుతారు ఏందిరా వయా హైదరాబాద్ అంటే హైదరాబాద్లోని తిరిగితే ఎట్లా దాటాలిగా. అందుచేత 50 మంది క్రైస్తవులారా, దైవ సేవకులారా, ఈ పూట నా పిలుపు, మనకు మనమే విరోధంగా ఏర్పడొద్దు, మనకు మనమే విరోధంగా మాట్లాడొద్దు. అసలు ఆ తలంపు వస్తే నా స్పిరిట్ని తొక్కేయండి, చంపేయండి, నాశనం చేసాను. మనకి కాదదే. ఆ సప్పుడు దెబ్బలే వద్దు. బిర్యానీలో కానీ, కూరలో కానీ, సాంబార్లో కానీ, చివరికి పెరుగులో కానీ ఉప్పు లేకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మొన్న ఒక పాస్టమ్మ గారండి నా చెవులతో విన్నాను, ఉప్పు తగ్గితే చాలా చిరాగ్గా ఫేస్ పెట్టారు. ఆ కన్వీనర్కి వచ్చి, ఏమండి అమ్మగారు అంటే ఉప్పు లేదు అన్నారు కోపంగా. ఆయన అయ్యో ఉప్పు తగ్గిందంటారా అన్న. ఆఖరికి పాపం పెద్ద మనిషి అంటే వేస్తేగా తగ్గడానికి, వేయలేదు అసలు అన్నారు. ఆయన తడబడుతుంటే, ఆ ఉప్పుతో మేడ కట్టుకుంటావా ఎందుకు, అన్నిటికన్నా చీప్ ఉప్పు, అది కూడా ప్రాణం ధరెత్తలేదు నీకు అని ఈమెను కలబడిపోతుంటే నేను అక్కడే ఉన్నా. పాపం ఈ గాయపడిన వ్యక్తిని ఎలాగైనా గాయపరచాలి, చిచ్చి ఎలాగైనా గాయాలు గట్టాలని సంకల్పంతో దైవ సేవకులు అంతగా చెప్తుంటే కూడా పిసినారు బుద్ధి ఎందుకు, సమృద్ధి గుప్పేసేయమన్నాను. కొంచెమే అంటుంది. నువ్వు అంత చెప్పా కూడా కొంచెం ఎత్తడికి బుద్ధి లేదమ్మా, ఏని పులిగైని అప్పుడు ఎంపలేసుకుంటుంది. ఆయన పాస్టర్ గారు పెద్దడు, ఉప్పు తగ్గిందని నిరసన ప్రకటించావు చాలే కదా, దాని మీద ఇన్ని వ్యాఖ్యలు అవసరమా? ఇది శరీర రీతిని మాట్లాడుతున్నాను కాబట్టి ఆత్మరీతిగా మాట్లాడితే నీకు ఉప్పు తగ్గడం దేవుడి చిత్తమైంది కాబట్టి తగ్గించాడని చెప్పాను. అమ్మో దీనికి కూడా దేవుని చిత్తంలో కలుపుతావేంది? మరి ఎన్నోసార్లు చేదు కూరలు వడ్డిస్తే తీయగా మార్చి ప్రభు భక్తులకు ఇవ్వలేదా? మరి దేవుని సంకల్పం ఉంటే ఉప్పు లేని కూర ఉప్పు ఉన్నట్టుగా నీకు చేయొచ్చుగా. నీకు కావాలని ఉప్పు తగ్గించాడు ఎందుకో నువ్వు అర్థం చేసుకో. ఆ కూర ఆ పాస్ట్రమ్మ ఉప్పు అంతా ఉట్టిదే, అసలు ముచ్చట మనకు మనం విరోధంగా లేవకూడదు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పాస్ట్రమ్మ గారు ఎవరు అన్నట్టు చూస్తున్నారు నన్ను. అవసరమా ఆ వివరాలన్నీ? తప్పు కదా. అసలు ఉప్పే లేదు, క్యాన్సిల్. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి అనవసర విషయాలు కదా. పక్కన అప్పుడు 2-3 అడిగే ఆల్రెడీ, నేనే పాస్టమ్మ, నేనే పాస్టర్ గారు, నేనే ఉప్పు, చాలా వివరాలు వద్దు. దేవునికి స్తోత్రం కలుగునగా. విషయం పట్టుకోవాలి కానీ ఆ వివరాలు ఎందుకు సార్ మనకి? అందుచేత ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, కొన్ని వాగ్దానములు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క 2-3 మాటలు. ఆదికాండము 22వ అధ్యాయం మీకు గుర్తుందనుకుంటా. అందులో ఎవరుంటారు ప్రధానంగా? ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం చదివి పెడతారా? 17 యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను చదువునానా, కొంచెం స్వరం తగ్గించేయండి. నాన్న పెంచుకో, నువ్వే పెంచు. చదువు 17. చదువు నీకేలా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను. అది నీ ఒరిజినల్ సౌండ్, అదే మెయింటైన్ చేయి. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తన శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు. గట్టిగా ఆమేనండి. ఆమేన్ చెప్పాలి సార్, పవర్ఫుల్ గా అందరూ ఆమేన్ చెప్పండి. అబ్రామా, నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు. దిస్ ఈస్ ద ప్రామిస్ గివెన్ టు ద చర్చ్ టు అబ్రహాం. నూతన నిబంధన సంఘానికి దేవుడు ఆరంభం నుండి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఇది. నాన్న అబ్రామా, నీ సంతతి వారు, నీ ద్వారా రాబోతున్న సంతతి, ఆమేన్, ఏం చేస్తారట? పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు.
గట్టిగా ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు దైవజనుడు అయితే, నువ్వు ఆత్మీయ తండ్రి అయితే, నువ్వు ఆత్మీయ తల్లి అయితే, నీకు ఆత్మీయ సంతానము కలిగితే సంఘము ద్వారా, సేవకుని ద్వారా పుట్టుకొస్తున్న ఒక నూతన తరం ఏం చేయాలి తెలుసా? పగవారిగా విని స్వాధీనం చేసుకోవాలి. పొరుగు సంఘాన్ని కాదు. యేసు రక్తం ఏం చేయాలి? ఊవనరా అనరు చూడు జనం. దట్ ఈస్ ద క్రీమ్ ఆఫ్ ద హోల్ మెసేజ్ యార్. क्या कुछ गलत बात किया क्या? फिर तो लोग तो आवाज उठाना पड़ता है, चुपचाप बैठी क्या తగిలేసిందా మనకైనా కొంప తీసి? ప్రభు అందరినీ మార్చునుగా కేసు రక్తమే. అది నేను అనేది ఏంటంటే, నీ సంతతి వారు అంటే ఇది దేవుడు ఆయా కాలములో ఈ మాటను ఎంతగా పలికిస్తాడో ఒక మాట చెప్తాను. ఎలియాజర్ గారు ఇస్సాక్ గారి సంబంధం కోసం వెళ్ళాడుగా. ఎవరది? ఖమ్మం. మా ఓను చూస్తే నాకు ఖమ్మం గుర్తువుతుంది. వెళ్ళాడుగా. వెళ్ళినప్పుడు మీరు ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ బెతుయేలు గారికి కానీ, లాబాను గారికి కానీ అబ్రహాము విశ్వాసపు అనుభవాలు ఉన్నాయా? మాట్లాడతలేదు మీరు. అబ్రహాము లాంటి దర్శనం కానీ, విశ్వాసం కానీ, ప్రత్యక్షత కానీ, సమర్పణ కానీ, విధేయత కానీ ఏమన్నా ఉన్నాయా? అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటల విలువలు ఏమన్నా తెలుసా? వాగ్దానాలు తెలుసా? ఏం తెలియదు. సంబంధం ఖాయమైపోయింది. యేసు రక్తం ఏం చేయం. బైబిల్ గురించి ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తారు కానీ సార్, ఎంత ఉత్తమ సాంప్రదాయం సార్. ఆ కాలంలో వేల 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 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం ఆడబిడ్డని అడిగారు, బిడ్డానికి ఇష్టమేనా, నువ్వు చేసుకుంటావా అని. అది బైబిల్ సమాజానికి ఇచ్చిన విలువలు. నర్మోస్గా తల వంచి తాళి కట్టించుకో. నేను అన్నాను, తల వంచి ఎక్కడుందో తాళి ఎక్కడుందో 2 రెఫరెన్స్ చెప్పినాక నన్ను పాస్ట్ గారిని, అన్నిటికీ రెఫరెన్స్లు ఉండవు అన్నాడు. నేను అన్నాను, అట్టయితే క్యాన్సిల్ చేసేయమన్నాను. బైబిల్లో లేకపోయినా కొన్ని చేయాలి సార్ మనం అంటాడు. అట్ట చేయకూడదు. ఉన్నాయి చేస్తే మన బతికి చాలా ఎక్కువే. కొత్త ఎందుకు మనకి? వద్దు. వాక్యం ఏమంటాం సార్? పోతావా బిడ్డ, ఈ సంబంధం నీకు ఇష్టమే, చాలా దూరం, మరి ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, దగ్గర దూరం తెలియదు, మొత్తం కనీసాను పక్క పక్కన ఉన్నట్టు కాదు బాబు. చాలా దూర దేశం. చాలా కాలం మళ్ళీ గబుక్కున బాధ వస్తే, కడుపు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే, చికాకేస్తే, బెంగెత్తే, దిగులొస్తే వచ్చేస్తా కొండదు. మరి దూరం సంబంధం కాకపోతే మంచోళ్ళు, పరిశుద్ధులు, భక్తులు, నీ ఇష్టం అంటే ఆ బిడ్డ ఇష్టపడితే పంపించారు. అలా పంపుతున్నప్పుడు ఆ బిడ్డ యొక్క అన్నయ్యలు ఆ బిడ్డను దీవిస్తూ, బిడ్డ చెల్లెమా నువ్వు వేవేలకు తల్లి కావాలరా అని దీవించి ఏమన్నారు తెలుసా అండి? నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారట. అసలు వాళ్ళకేం తెలిసి స్టేట్మెంట్, ఈ డైలాగ్ ఇది ఎవరు చెప్పిన డైలాగు? అబ్రహాం కూడా కాదు, దేవదేవుడు చెప్పిన స్టేట్మెంట్ ఇది. అబ్రహాం గారు కూడా పలికింది కూడా కాదు, అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట. దేవుని స్వరం అబ్రహాం విన్నాడు, ఇస్సాకు కూడా విన్నాడు. అరే వాళ్ళకేం తెలుసండి? అంటే ఇస్సాకు సంతతికి ఏది కావాలో దేవుడు డిసైడ్ చేశాడు కనుక ఇస్సాకుకు కలపగోరుతున్న వారితో కూడా దేవుడు ఆ మాట పలికించాడు. నేను అన్నాను, తెలిసిన వారు తెలియని వారు అందరిలోంచి పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పిస్తున్నాడు. అనుభవం గలవారి చేత, అనుభవం లేని వారి చేత, ప్రత్యక్షతలు కలవారి చేత, అవేమీ లేని వారి చేత కూడా ఒకటే పలికిస్తున్నాడు. హైదరాబాద్ IFJ ద్వారా వింటున్న దైవ సేవకులారా, మన సంతతి వారు మన పక్షపు వారిని కాదు, శత్రు పక్షపు గవిని స్వాధీనం చేసుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ విషయంలో ఒక ఆర్ద్రత, బాధ, దుఃఖం ఉండాలి. చాలా వేదన కలుగుతూ ఉంటుంది నాకు. ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో సేవ ఆరంభించాడంటే అక్కడ ఏం ఖాళీ అవ్వాలి? జ్యోతగ్రహం ఖాళీ అవ్వాలి. అంటలేదు ఆమేనని. కసి ఉండాలి, యూత్ ఉండాలి. మళ్ళీ ఎందుకురా యూత్ మీరు? రక్తమే జయం. ఒక జ్యోతగృహం ఖాళీ అవ్వాలా వద్దా? వేశ్యా వాటికి ఎక్కడి నుంచి పూర్తిగా తొలగిపోయిందని సాక్ష్యం రావాలా వద్దా? నరబరులు ఆగిపోయిన సాక్ష్యం వద్దా, రావాలా వద్దా? గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అసలు లేనేలేవు అనే సాక్ష్యం రావాలి. ఏం ఖాళీ అవ్వాలరా? మద్యపానం షాపులు ఖాళీ అవ్వాలి, ధూమపానం అడ్రస్ లేకుండా పోవాలి, గుట్కాలు నాశనం అయిపోవాలి. ఇవి కదా ఖాళీ అవ్వాలి. మరి చర్చిలు ఖాళీ అయితే కదా, సినిమా థియేటర్లు ఖాళీ అవ్వాలి కదా.
చర్చీలు ఖాళీ అయితే ఏంటి దాని అర్థం? నేను చెప్పను దాని అర్థం ఏంటో. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం అర్థం అవ్వలేదని అర్థం. ఏంటా వాగ్దానం? నీ సంతతి వారు పగవారి గవిని మనవారి గవిని కాదు, మనవారి గవిని కాదు. ఈ మాట ఏమైనా ఇబ్బంది కలిగిస్తే, కష్టం కలిగిస్తే మన్నించండి, కానీ ఇది చాలా గుండె లోతుల్లో గూడు కట్టుకునే వేదనలోంచి వస్తున్న మాటని మీరు గమనించాలని ఏమాత్రం దాపరికం లేకుండా తేట తెల్లంగా తెలియజేస్తున్నా. నర్మగర్భంగా వ్యాఖ్యానం చేయట్లేదు. నాకు ఆరంభం నుండి కూడా దుప్పట్లో చెప్పెట్టు కొట్టే వ్యవహారం నచ్చదు. కొండ బద్దలు కొట్టేయటమే, యేసు రక్తమే జయం. మనందరం ఒక ఇంటి వారం అండి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సహోదరులు అండి. ఈ నర్మంగా ఇండైరెక్ట్గా డైలాగులు కొట్టుకోవడం దరిద్రం. ఆమ్నే సామ్నే బయటకే బాధ్యత కారణం బస్. అంతేగాని మనం ఏదో లోపాయికారు డైలాగ్ కొట్టడం, అవతల దానికి రెప్పలకి ఆడో కౌంటర్. ఏంటి దరిద్రం ఏంటి సార్? కేటగా మాట్లాడుకోవాలి కూర్చొని. ఏం మాట్లాడుకుంటున్నావు? మనము పగవారి గవిని స్వాధీనపరచుకోవాలి, కానీ మనవారి గవిని కాదు. ఈ మాట మీరు అందరూ అనండి. మనస్ఫూర్తిగా పలికారా? ఇప్పుడు మీరు పలికారు కనుక అది మీ నోటి మాటగా మాత్రం ఒక హృదయ తీర్మానంగా అయ్యుంటే, ఇక మీద భవిష్యత్తులో మీ సేవ ఎంత ప్రాబల్యనా మన వారి గవిని మీరు స్వాధీనం చేసుకోరుగా. నాకు కాదండి, నేను మీలాంటి సహోదరుని సేవకుని ఏసైకి మాట ఇవ్వండి. నన్ను ఎంత దీవించినా, నా సేవ విస్తరింపజేసిన పగవారి గవిని స్వాధీనం చేసుకుంటాను, కానీ మా వారి గవిని ఎప్పటికీ స్వాధీనం చేయను అనే మాట చెబితే క్రైస్తవ్యానికి ఇది శుభదినం. సంఘ చరిత్రలో మలుపు తిప్పగలిగిన అద్భుతమైన కార్యం ఇది. కడు దుఃఖముతో మాటలు చెబుతున్నాను. మనకు మనమే విరోధంగా ఏర్పడకూడదు, మనవారి గవిని స్వాధీనం చేసుకొనకూడదు. ఎప్పటికీ పగవారిది. 127వ కీర్తన గుర్తుందా మీకు? చదవద్దు. గుర్తుందా? ఏం గుర్తుంది అందులో? యెహోవా ఇల్లు కట్టించనిడల కదా, మంచి ఫ్యామిలీ. తాన ప్రియులని ధరించుచుండగా జోబులో డబ్బులు ఇవ్వడం గుర్తు వస్తుంది, కానీ డబ్బులకి ఆ వచనానికి సంబంధం లేదు. ఆ సబ్జెక్టే వేరు, యేసు రక్తమే జయం. దాని గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు ఇప్పుడు. కానీ అందులో మాట్లాడుతూ బహుమానములు, స్వాస్థ్యములు అన్నీ చెప్పాక ఏమన్నాడు? అట్టివాడు గుమ్మములు తన విరోధులతో. గుమ్మము ఎవడుంటాడు? గట్టిగా ఇంట్లో ఎవడుంటాడు? అది పగవాడు గుమ్మములో ఉన్నాడు, మనవాడు ఇంట్లో ఉన్నాడు. దెబ్బలాడితే యేసు రక్తమే జయం. ఆ గుమ్మలోడితో పోట్లాడరా పోయి, నువ్వు లోపలడితో సత్తావు పిచ్చోడా. ఆడు గుమ్మలో సపట్లు కొడుతున్నాడు, అరే బలి కొట్టుకున్నారు వీళ్ళిద్దరని. కాస్త ఘాటుగా అన్నా, ఎంత బతుకుపతి గుమ్మంలో విరోధిని సంతోషపరుస్తావేంటి అని భయపెట్టాల్సింది పోయి, ఆయన బాధ పెట్టాల్సింది పోయి, బాప్తిసం ముందు ఇంతకాలమైంది, ఆత్మను ముందు ఇంతకాలమైంది, అభిషేకించబడి ఇంతకాలమైంది, సేవకు వచ్చి ఇంతకాలమైంది, నీ వలన గుమ్మంలోడు ఏడవాలి, ఇంట్లో ఏడవకూడదు అసలు. ఒక దైవజనుడివి, పెద్దోడివి నువ్వు ఉన్నావంటే మిగతా తమ్ముళ్ళందరికీ ధైర్యం రావాలా? అన్నయ్య ఉన్నాడేం కాదని. అదేదో పెద్ద పులి పిల్లలు పెట్టి అదే తినేసినట్టు, తాసుబాబు గుడ్లు పెట్టి అదే మింగేసినట్టు. ఏ కైసీ తరేకే సేవ కరే భాయ్, ఓ नहीं चलेगा. క్రీస్తు సంఘానికి బాహ్యంగా దెబ్బ తగిలితే బాధపడాలి, అంతర్గతంగా దెబ్బ పెడితే సైలెంట్గా ఉండాలి సార్. ఎక్కడ తగలేము కూడా సార్. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎక్స్టర్నల్ బ్లీడింగ్ చాలా ఈజీగా హీల్ చేయొచ్చు, ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే హీల్ చేయలేము, చాలా కష్టం అది. తలకి దెబ్బ తగిలింది, ఓ రక్తం కారిపోతుంది, ఏం టెన్షన్ పడక్కర్లా, వారం రోజులు సెట్ అయిపోతున్నాడు. చుక్క రక్తం కారట్లేదు కానీ మాట్లాడుతున్నా, వాంతులు అయిపోతున్నాయి, తీసుకెళ్తే ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది తలకాయని చెప్పారు. ఎంత డేంజర్ కేసు అది. క్రీస్తు సంఘానికి, శరీరానికి బాహ్యపు దెబ్బలు సులువుగా తగ్గుతాయి సార్, కానీ లోపల తగ్గుతున్న దెబ్బలు గుండెలు అవిసిపోయేలా గడుస్తున్నారు సేవకులు.
పక్కింటోడు అడుగుతాడు, ఏమైంది పాస్టర్ గారు అంటే, ఏం లేదులేండి. లేదు సార్, మీరు రోజులా లేరు సార్, చాలా బాధగా ఉన్నారు సార్. పర్లేదు సార్, చెప్పండి సార్. సో మీ దేవుడు మా దేవుడు మా దేవుడు, మీ మతం మీది మా మతం మాది, అయినా సరే మనం సహోదరులంగా మీకు చెప్పండి సార్, ఏమైనా చేయగలితే. ఆయనకి ఏం చెప్పాలా? సహోదరు ఇట్లా చేశాడని, సంఘ పెద్ద ఇట్లా చేశాడని, తోటి దైవజనుడు ఏం చెప్తామండి? ఈ రోజున మనం అందరం ఒక సంకల్పం చెప్పుకొని వెళ్దాం సార్. మీకు ఇష్టమైతే లాస్ట్లో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసిన అందరం చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ఒక్క మాట మీకు ఇష్టమైతే ఏమని చేద్దాం? ప్రభు, ఎప్పటికీ మాకు మేమే విరోధంగా ఏర్పడకుండా కృప చూపు. మా వారి గవిని స్వాధీనం చేసుకునే దుష్టత్వం తీసివేయి. గుమ్మములో ఉన్నవాడితో అందరం కలిసి పోరాడాలి, కానీ ఇంట్లో ఉన్నవాడితో ఎప్పటికీ పోరాడకూడదు. ఈ మెలకువ, ఈ ప్రేమ, ఈ కృప మాకు కావాలని మంచి మన సాక్షితో కాస్త కన్నీరు కరుద్దాం ఈ పూట. ఎవరు కూడా ఆమెను అంటలేరు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 2 మాటలు చెప్పాను నేను. ఏ మాటలు అవి? పగవారి గవిని, మనవారి గవిని కాదు అనండి. రెండవ మాట, గుమ్మములోని వానితో, ఇంట్లోని వానితో కాదు. అందరు చెప్పారండి? నా దాకా రాలేదా? కొంచెం పంపించండి ఒకసారి. ఏం కాదు, పంపించండి. మరి అకౌంట్ నెంబర్లు ఇచ్చే బాధ్యం కాదుగా మేము. అడిగేదల్లా స్తోత్రమే మాటేగా. ఇన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఈ అకౌంట్ నెంబర్ లేదుగా. మీకు ఆ దిగులే ఉంది. చెప్పండి గట్టిగా, స్తోత్రం అనండి ఒకసారి. చెప్పండి. మనకు మనమే విరోధముగా ఏర్పడకూడదు. పగవారి గవిని కానీ మనవారి గవిని స్వాధీనం చేసుకోకూడదు. గుమ్మములో వానితో వాదించాలి కానీ ఇంట్లో వాడితో వాదించకూడదు. ఎంతో వ్యయ ప్రయాసలతో, కష్టముతో, కన్నీరుతో, పోరాటములతో ఏర్పరచబడిన ఈనాటి హైదరాబాద్ ఐఎఫ్జే పక్షంగా 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ్యానికి, భారతదేశానికి ఒక ఆశీర్వాదకరమైన మార్పు మేలుకరంగా జరిగి తీరాలి. ఒక అద్భుతమైన సంకల్పం ఇక్కడ చెప్పుకోవాలి మనం. ఈ సంకల్పం 2 తెలుగు రాష్ట్రాలకు వ్యాపించాలి. అందరం కలిసి ప్రతి పాస్టర్స్ ఫెలోషిప్లో, ప్రతి సందర్భంలో ఒక మాటగా దీని అంశంగా చేర్చి ప్రార్థన చేయాలి. నెలకొకసారి కలుసుకున్నప్పుడు చేతులు పట్టుకొని, అయ్యా మాకు మేమే విరోధంగా ఏర్పడకూడదు నాయన, మాకు మేమే విరోధంగా మాట్లాడకూడదు నాయన, మా ఇంటిలోని వారితో వాదులాడకూడదు ప్రభా, మా సహోదరులు, మా వారి పక్షపు గవినులు స్వాధీనం చేసుకోకూడదయ్యా. అనియా, అదేంటనియా, నేను నీలాంటి సేవకున్నే కదనియా, నా సంఘం అంతా మింగేసేవి ఏంటని అంటే, ఇట్లాంటి పనికి మళ్ళీ నా దగ్గర ఏడవబాకు. నీ దగ్గర క్వాలిటీ ఉంటే జనం నా దగ్గరికి ఎందుకు వస్తారంటే, అది శక్తివంతమైన జవాబు అవుతుంది కానీ ప్రేమ కలిగిన జవాబు అయితే కాదు కదా. అది పవర్ఫుల్ ఆన్సర్, తిరుగులేదు. పవర్ఫుల్ ఆన్సర్, అది తిరుగులేదు. కానీ ప్రేమ కలిగిన జవాబు అయితే కాదు. ఇంత చేసి మనం ప్రేమను కోల్పోతే ఎట్లా? నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉపదేశం అంటే పిచ్చి. నన్ను తిడతాడు, నువ్వు నామకరణ సంఘాలకు, ఉపదేశం లేని సంఘాలకు వెళ్తావు ఎందుకో? చిన్నప్పటి నుంచి ఈ పునాదుల మీద పెరిగి, అభిషేకంలో పెరిగి, ఉపదేశంలో పెరిగి ఆ నామకరణ సంఘాలకు వెళ్తావేంటే? ఎలబాకు ఒకట అట్లాంటి సంఘాలకి అని నా మీద అలుస్తాడు. నేను అన్నాను, ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం చదువునోడే కావాలా? పరిశుద్ధాత్మ అనుభవంలోకి ప్రజలు నడిపించాలంటే పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సేవకుడే పోవాలా? నాకు రాని ఇంగ్లీష్ ఇంకొకరు నేర్పలేను కదా, నాకు లేని అభిషేకం ఇంకొకరికి ఇవ్వడానికి సాధ్యం కాదు కదా అని చెబుతూ నేను ఒక మాట అన్నాను. దయచేసి ఈ మాట స్వీకరించండి అని చెబుతూ నేను ఒక మాట అన్నాను. అన్నా, వారు ఉపదేశములో లేకపోవడం ఖచ్చితంగా లోపమే, వారు ఉపదేశములోకి రాకపోవడం ఖచ్చితంగా లోపమే, ఉపదేశంలో లేరు కనుక ప్రేమించకపోవడం ఖచ్చితంగా పాపం అన్నా. ఆడొక లోపంతో నన్న పరలోకం వెళ్తాడుగా, నువ్వు పాపంతో వెళ్ళని ఇష్టం అన్నా. అరే ఉల్టా నాకు పెడతావేందిరా అంటాడు. మరి ఏం చేయమంటావు? లోపం తట్ట వెళ్తా మామూలుగా చెప్తున్నా, 2 కాళ్ళతో నరకానికి వెళ్ళకుండా 2 కాళ్ళతో పరలోకొత్త మేలని చెప్పాడుగా. లేఖనాధారం లేకుండా ఏమీ వాగడం లేదు ఇక్కడ.
ఒక కాలు పోవటం లోపం కాదా, ఒక కన్ను పోవటం లోపం కాదా? లోపంతోనే వెళ్తామంటున్నాడు, కానీ పాపంతో పోమంటున్నాడు. ఒకటి లేకపోవటం లోపం, లేదని ప్రేమించకపోవటం పాపం. నీ ఇష్టమేగా. లేనిపోయింది నాకు పెడతావేంద్రా అంటే నేను అన్నాను, ఇప్పుడు నీ తీర్మానం ఏంటి అన్నాను. టైం ఇప్పుడే మంచి మొత్తం మంట పెట్టినావు, మళ్ళీ ఎన్నో తీర్మానం అంటావంటే నేను అన్నాను, మంట ఆరిపోకుండానే చేయాలన్నా. ఇప్పుడు ఏం చేయమంటావురా అన్నాను. ఆయన్ని కూడా ప్రేమించాను. ఇది నాకు శిఖగా రప్పించబాకు, వెళ్ళిపో అర్జెంటుగా అన్నాడు. నేను ఎందుకు వదిలిపెడతాను? వాళ్ళ మధ్యలో కూటమి పెట్టి నేను స్పీకర్గా ఉన్న కూటానికి వాళ్ళ పేరు చెప్తే పళ్ళు పట్టపట్టు కొరికి పెద్ద మనిషిని చీఫ్ గెస్ట్గా వేసా. వదిలిపెట్టకూడదు కదా సార్, తీసుకెళ్ళా. నన్ను పిలిచినవేంద్రా? మేమేదో 4 వాక్యాలు చెప్తాం, పెద్ద మనిషి నీళ్ళు ఉంటాడు, లేకపోతే అట్ట కుదురుద్ది అంటే కొంచెం అదేనాడా. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అన్నాడు. గ్రీటింగ్స్ చెప్పాను అన్నాడు. వాళ్ళకేం చెప్పాలరా గ్రీటింగ్స్? ఆత్మ లేదా, ఉపదేశం లేదా? పోనీ తిట్టే అన్నాడు. తిట్టకూడదుగా అన్నాడు. మరి చెప్పైతే వాళ్ళకి వందనం కూడా చెప్పడంట పెద్ద మనిషి. అడే తిట్టుపోతా, తాగుపోతా, వందనం చెప్పపోతాక నువ్వు కొరింథీ పత్రిక వాడబాక నువ్వు. సహోదరుడు అనబడిన వాడిని తిట్టుపోతో తాగుపోతే దానికి చెప్పొద్దు అన్నాడు. వీడికి ఎందుకు చెప్పవు నువ్వు? ఆ రోజున అంశం చెప్పనా మీకు? మాకు ఒక చిన్న చెల్లెలు కదా, దానికి ఇంకా వయసు రాలేదు, దానికి మెచ్యూరిటీ లేదు, దానికి ఎదుగుదల లేదు, మన రేంజ్ లేదు, మన పాకం లేదు, దానికి అసలు మనకి రేంజ్ సంబంధం లేదు అని చెప్తుంటే మురిసిపోతున్నాడు ఈయన. ఏమే ఓయ్ అన్నాడు. అయినను అది మా చెల్లెలే అన్నాను. అమ్మ అటుది పిటి తిప్పలు అందరూ కలిసినావు, మరి అటుది పిటి తిప్పలు అన్న కలిసినవేంద్రా అంటాడు. నేను చెప్పాను, అన్నయ్య నీది 10th క్లాస్ అన్నయ్య, నాది 5th క్లాస్ అన్నయ్య, కాబట్టి నువ్వు సూపర్ మ్యాన్ కాదు, నేను చండాలని కాదన్నయ్య, నేను 5 సంవత్సరాలకు ఆ క్లాస్కి వచ్చేస్తానన్నయ్య, ఎక్కువ ఫీల్ అవుద్దని చెప్పా. అంతేనాటవా? మీకు పాయింట్ అర్థమైంది కదా? వాళ్ళు ఖచ్చితంగా నీ స్థాయిలో లేరు. నువ్వు 10th ఆడు 5th కాదంట్లా, నువ్వు టాపు. కానీ నువ్వు 10th దగ్గర నుంచి మహా అయితే ఇంటర్మీడియట్ డిగ్రీకి లోపు ఆడు కూడా 10th వచ్చేస్తాడు. నువ్వు అంత బీభత్సంగా అంబేద్కర్ అంతే చదవలేవు. ఈ లోపే అంబేద్కర్ చదివేస్తావు నువ్వేమన్నా? ఈ పాటి దానికి ఎందుకు? అది మొత్తం కూటం అర్థమైపోయి, అరే నువ్వు ఎందుకు పిలిచినావురా నన్ను? గ్రీటింగ్స్ చెప్పరా కానీ అండి, నీ మతలబ్ అంతా తెలిసిపోయిందిరా నాకు. అప్పుడు అన్నాను, అయితే ఇక నుంచి ప్రేమిస్తావుగా అంటే, నువ్వు అటు రా మాట్లాడతా నీతో, ఆడకన్నా వస్తానా కానీ భయమా? నా రక్తంలో షుగర్ ఉంది కానీ భయం లేదుగా. ఏసు రక్తమే, ఏసు రక్తమే, అది లేదేగా, ఏసు రక్తమే. చెప్పండి, ఏం చేద్దాం సార్ మనం? పగవారి గవిని, మనవారి గవిని కాదు, గుమ్మములోని వాడితో, ఇంట్లో వాడితో కాదు. సత్యం ఇట్లుండగా, వాక్యం ఇట్లుండగా మనం ఎవరికి విరోధముగా మాట్లాడుతున్నాము? ఫటాఫట 5 నిమిషాలు ముగించే ప్రయత్నంలో భాగంగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుండి కొన్ని విషయాలు చదివి పెట్టండి, వేగంగా పరిగెడదామా. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా. ఏంటంట? మోషే చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఇంకా మోషే సరిగా ఇలా ముచ్చటంతా ఆయన ఎత్తిన బోల్ టెన్షన్లు ఉన్నాయి, ఎన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. కానీ ఎవరు విన్నారంట మాట? ఆయన విన్నాడంట. స్తోత్రం అనండి ఒకసారి. ఈ ఒక్క మాట పట్టుకోండి. మనం ఎవరితో వాదించకూడదు? లోపలోడితో, ఇంట్లో వాడితో. ఎవరితో వాదించాలి? పాయింట్ ఓకేనా? ఏమంటలేదు మీరు? అదేం సార్ సైలెంట్గా ఉన్నారు? గుర్తు చేతనే కాదు మనోని తిట్టిన గుర్తులు ఒప్పేసుకోనా? వదిలే ఈ పూటతో సమాధి. యేసు రక్తమే. హల్లెలూయా. యువతీ కాలం 2 బిడ్డల పాత జీవితాన్ని బాతి పెట్టేశాం. నీది 3వ కేసు, బాతి పెట్టాయి. ఆమేన్. నేను మీకు చేసే మనం ఏంటంటే, వీళ్ళెవరిద్దరు? మోషే కన్నా పెద్దోళ్ళు,
అమ్మో, అంత ఈజీగా తీసి పడేసి క్యాండిడేట్లు కాదండి. అహరోను గారు వాళ్ళు మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంది, కానీ వాళ్ళ వాదానికి విలువ లేదు. ఎంత విచిత్రం చూసుకో. వాళ్ళు ఒక ₹1 కోటి డైలాగ్ తీశారు. ఏంటి తెలుసా? దేవుడు నీ ద్వారా మాట్లాడినా మా ద్వారా మాట్లాడలేదా అంటే ఎవరిల్లు? మోషేతో పాటుగా ఇశ్రాయేలుల కొరకు వాడబడిన దైవజనులు. హలో కాదబ్బాయ్, మేమేంటి ఊరకి వెనకాల తిరిగే పిల్లలమా? యెహోషువలాగా బ్యాగ్ కట్టుకున్నాం అనుకుంటున్నాం మేము. వాడబడ్డాం అంటే నువ్వు ఒక్కడ వాడబడ్డావా? మేము వాడబడలేదా? దేవుడు మా ద్వారా కార్యాలు చేయలేదా? అసలు మాలో నుంచి ప్రజలతో దేవుడు మాట్లాడలేదా? నీ ఒక్కరిలో నుంచే మాట్లాడా? ఇంత ఫైర్ అయిపోతున్నారు కదా. నేను కూడా కొంతమంది చెప్పలే అదే, ఆడే కాదు నేను కూడా అసలు కోటమంది ఎప్పుడు మాట్లాడినదే నేను కూడా నేను కూడా. ఏందిరా ఈ సావు అసలు? నాకు బాగా వినబడాలి, నా చెవులోకి బాగా వినబడాలని ఆయన విన్నాడు. పెద్ద మనిషి మిరియాము అహరోను పాయింట్ పట్టుకో. ఇంతకీ వీళ్ళకి బీపీ పెరిగిన పాయింట్ ఏంటి? సేవ సరిగ్గా చేయట్లేదు, పాపంలో పడిపోయాడు, ప్రతిష్ట వదిలేశాడు, సమర్పణలోంచి వెళ్ళిపోయాడు, చల్లారిపోయాడు, లోకములో కలిసిపోయాడు, దేవునితో మాట్లాడడం లేదు, దేవునితో సంబంధాలు తెగిపోయింది, ఏమి లేదు, అన్ని సూపర్ అంట. వీళ్ళకి చెప్పకుండా చేసుకున్నాడంట. ఇక్కడ మోషే క్రమం తప్పలేదంట, మోషే పాపం చేయలేదంట, కానీ లహం దెబ్బతిందంటే ఇక బీపీ అక్కడ ఉంది. ఏంరా కనిపిస్తలేదా? అది లేంజ్ అక్కడ. ఏంటి 2 కార్యాలు జరిగేపాటికి, సముద్రం జీలేపాటికి, హలో మొదట ఐగుప్తీయుల మంత్రదండాలు మొత్తం మింగేసిన పాము నా కర్ర నీ కర్ర కాదు. రిమెంబర్ దట్ యు మోసెస్, ఇట్ ఇస్ హిస్ అవర్ వర్క్. మీ ఇద్దరు లేనప్పుడు ఐగుప్తుల్లో గోషెన్ రాష్ట్రంలో సల్లారిపోతున్న ఇశ్రాయేలు విశ్వాసాన్ని కాపాడి విమోచకుడు వస్తాడు, ధైర్యంగా ఉండండి అని బలపరిచిన ప్రవచన సేవ చేసింది నేను. కబడ్డార్ అంటుంది పెద్ద మనిషి. ఎవరు? ఎందులో ఒక్క దాంట్లో కూడా అబద్ధం లేదు, ఒక్కరు కూడా మోసం, అన్నీ కరెక్టే, ఏం తప్పు కాదు, అన్నీ కరెక్టే. వీళ్ళు చెప్పిన అన్నీ కరెక్టే, వాళ్ళే కరెక్ట్ కాదు. అరే భయ్ క్యా బోలు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక అబద్ధం ఉందా? అన్నీ పర్ఫెక్ట్, కానీ వాళ్ళు మాట్లాడింది కరెక్టా? నేను అన్నారు మీరు ముగ్గురు ఏకమైపోయి ఫరోను కొట్టమంటే, అమాలేకీలను కొట్టమంటే మీరు ఇట్లా అడ్డం తిరిగారు ఏందిరా? యెహోవా మాట వినను. ఆయన వినేం చేశాడు తెలుసా అండి? హలో మోషే వాళ్ళంతా నువ్వు సార్ గుమ్మంగాడు రమ్మని మాట్లాడతాను. ప్రత్యక్ష గుడారపు ద్వారమునొద్ద నిలబడమను. మీరు చెప్పండి, అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు అనండి. ప్రధాన యాజకుడు ఎక్కడ నిలబడాలి? అతి పరిశుద్ధ స్థలంలో తెర లోపల. మోషే గారికి కూడా వినపడకూడదు ఆయన ఏమైనా చెప్తే, మిరియాము కూడా సౌండ్ రాకూడదు. అంటే ఏమైనా క్లాస్ బీకేది ఉంటే తెర లోపల తీసుకెళ్ళి ఒక వాయి లాగేయచ్చు. ఏమిరా తలకాయ తిరుగుతుందా, మీ దిక్కిందికి అవుతుందా అనొచ్చు. లోపలికి తీసుకెళ్ళి గోబల వాయించేస్తే బయటికి తుడుచుకొని వచ్చేయచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. జనం ముందు ఎందుకు? శుద్ధీకరణ ఎప్పుడు మనకి ఏకాంత గదిలో జరగాలని ఉంటుంది కదా, 10 ముందు జరిగితే. सही बात है, लेकिन तरीका ऐसे नहीं, ऐसे मत करना है. अरे जो करना है अंदर करो भाई, सबके सामने क्यों कर रहे? ఇప్పుడు గదిలో పెట్టి చెత్త కొట్టేస్తే ఏం పర్లేదు, ఎన్ని తుడిచేసుకొని దేవుడు ముద్దు పెడితే ఎర్రగా అయిపోయిందని చెప్పొచ్చు బయటకు వచ్చి. కానీ అరే సబ్కే సామనే లాత్ మారనే లగా, ఫటాఫట్. మా గోదావరి బస్సులు చెప్పాలంటే గోడ దెబ్బ సెంప దెబ్బ గోపలాసిపోతున్నాయి. ఎక్కడా? సబ్కే సామనే. ఇప్పుడు అహరోను వంటి ప్రధాన యాజకుడిని ఎక్కడి నుంచో పెట్టాడు? ప్రత్యక్ష గుడారపు. అక్కడ ఎవరి నుంచో ఇప్పుడు తెలుసా? పాపులు అక్కడ ఉండేది.
యాజకులైతే లోపలికి, ప్రధాన యాజకుడైతే మరి బయట ఉన్నారంటే అర్థం ఏంటి? దండం పెట్టి చెప్తున్నా, మన స్థాయి మించి మాట్లాడితే, మన స్థితి మర్చిపోయి మాట్లాడితే రోడ్డు మీద పెట్టేస్తాడు యేసు ప్రభు రోడ్డు మీద పెట్టేస్తే ఇక మనకి దిక్కుండదు సార్. ఆయన కవర్ చేసుకుంటూ వస్తున్నాడు మనల్ని, ఆయన షీల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. దిగంబరంగా తగలబెడితే మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని, మా చిన్నప్పుడు మేము అంతంత పిల్లలప్పుడు మా నాన్నగారు సభలు పెడితే ఒక దైవజనుడు చెప్పిన వాక్యం నాకు ఇప్పటికి గుర్తు. తప్పిపోయిన కుమారుడు వస్తే మెడ మీద పడి ముద్దులు పెట్టి, ఎందుకు తెలుసో వాడు సరైన వస్త్ర సంస్కారము లేడు, వాడు సిగ్గు కప్పుట నాన్న అట్లా కవర్ చేశారని చెప్పాడు. నాకు అది ఎంత నచ్చిందో చిన్నప్పుడు. ఏం చెప్పాడు? ఇంటికి వెళ్ళి డాడీకి చెప్తే, మళ్ళీ చెప్పాడు కదా డాడీ అంటే, నా డాడీ ముద్దు మరి బాగానే పట్టుకున్నావు పాయింట్, పైకి వస్తావు శేవాష్ అన్నాడు. అంటే పెద్ద పెద్ద దైవజనులను ఆస్వాదించిన పాయింట్ నాకు ఎక్కింది. డాడీ అది మళ్ళీ చెప్పాడు కదా ఆయన అని ఇంటికి వచ్చి చెప్తే, ఆహా బాగానే పట్టుకున్నావు, వెరీ గుడ్ అన్నాడు. సరైన వస్త్ర సంస్కారం లేదు, అన్ని తాకట్టు పెట్టి తాగేశాడు, పాపిష్టి పని చేశాడు. తాగేసాడని ఎక్కడుందంటాడు ఒకడు, వాడితో వచ్చింది చదువు ఇప్పుడు నాకు. మళ్ళీ వాడు దుర్వ్యాపారము చేశానని ఉంది, మద్యములో దుర్వ్యాపారము కలదని తిమోతిలో రాశాడు. వాక్యాధారం లేకుండా పిచ్చి పిచ్చిగా చెప్పం, మళ్ళీ సీరియస్ చూడకూడదండి మధ్యలో. ప్రతిదీ నవ్వినా జోకేసినా లేఖనాధారం ఉంటుంది, సొంత పెత్తనం ఉండదు. ఎఫ్ఎన్ఏ శాస్త్రి గురించి ఒక మాట చెప్తాను మీకు, బైబిల్లో లేనిది చెప్పేంత ధైర్యం లేదు వీడికి. బైబిల్లో లేనిది చెప్పేంత ధైర్యం లేదు, ఎప్పటికి రాదు. ఉన్నది చెప్పడానికి ఎవరికి భయపడను. అందరికి వందనాలండి, వందనాలేగా చెప్పాను. మీ సొమ్మేం పోయిందమ్మా, ఉపవాసం ఉండండి, మీకు అంత కెపాసిటీ ఉంటే ఇవాళ అన్న బాధపడతానులే, తినండి ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. ముగింపుకి వచ్చేద్దాం ప్రియులారా. ఇప్పుడు అహరోను మిర్యాను ఏం చేశారు సార్? గుమ్మములో ఉన్న వాడితో వాదించారు, లోపల కొడతానా? వద్దు సార్, మందది కాదు. నేను నా ప్రశ్న, నువ్వు ఎవరికి విరోధం అనండి. ఎవరికి విరోధం? గుమ్మములో వాడితోనా, పగవాడితోనా? అరే మరి సొంతోడితో పడితే ఎట్టా? కొంతమంది అవగాహన లేమితో కంగారు పడి ఇగోలు దెబ్బతిని దైవజనుడితో కుటుంబంలోని వారే విరోధముగా మాట్లాడుతున్నారు. మనమే విరోధముగా ఏర్పడితే ఇల్లైనా పట్టణమైన రాజ్యమున నిలబడదు. ఈ విషయాన్ని గట్టిగా సీరియస్గా తీసుకుందాం. మిర్యామికు కుష్టి వ్యాధి వస్తే దేవుడు అహరోను, అయ్యా కనికరించయ్యా అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏ కూతురు మీదన తండ్రి ఉమ్మేస్తే సిగ్గుపడదా? పండగ ఒక వారం రోజులు అన్నాడు సింపుల్గా. అసలు ఆ భాష ఏంటి, ఆ పదం ఏంటి సార్? ఒకసారి ఆలోచించండి. ఏ తండ్రి అయినా కూతురు మీద ఉమ్మేయడా అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చేసినట్టు? గిలక తప్పెట్ట పట్టుకుని నాట్యం ఆడితే 40 లక్షల మంది పదం తొక్కి కథం కలిపి ఆరాధన చేశారు సార్. దట్ వాజ్ ద రేంజ్ ఆఫ్ మిరియాం. సింపుల్గా ఉమ్మేశాడంట. ఏం పెద్ద పాపం చేసింది సార్? మోషేని ఏదో అనేసామన్న దానికంటే సీరియస్ పాయింట్ ఏంటంటే మనం అవతలోనే కదా అనాలి. బేసిక్స్ మర్చిపోతే ఎట్టా? నువ్వు పగవారి గవిని స్వాధీనపరచుకోవాలి. కుమ్మములో వాడితో వాదించాలి, ఇక్కడ కాదు. వాదం సంవాదం ఉండద్దు. ఆమేనండి, హల్లెలూయా. దైవజనుడికి విరోధంగా కుటుంబమే వాదించింది. అదే సంఖ్య 16:1-3 చదవండి. లేవికి మునిమనవడును కాహాతుకు మనవడును ఇస్సారు కుమారుడగు కోరాహు, రూబేనీలలో ఏలీయాబు కుమారుడైన దాతాను అబీరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా సాగిపోయాడు. ఎవరికి విరోధంగా? మోషేకు విరోధంగా. ఎవరు ఎవరు ఎంత అమాయకంగా ఆన్సర్ చెప్తాడు సార్. ఎవరండి? విచిత్రం, కహాతు వంశంలో వాళ్ళు. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఇటు పట్టుకోండి. ఎవరో సమస్త మనుషుల్లో నుండి ఎవరిని వేరుపరిచాడు? ఇజ్రాయిల్ నుంచి ఎవరిని వేరుపరిచాడు? లేవీలోంచి ఎవరిని తీసుకొచ్చాడు? యాజకులోంచి ఒకడు ప్రధాన యాజకుడు అవుతాడు. వారిని అభిషేకించిన నాయకుడు ఇంకొకడు ఉంటాడు. సిస్టమ్ బోర్డు ఉంది, కిలోమీటర్ ఇక్కడ.
హలో, ఇక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు ప్రత్యక్ష గుడారపు సేవలో లేవీలందరూ పాలు పొందాలి. లేవీలు మళ్ళీ ఎన్ని భాగాలు అండ్రే? కహాతీయులు, మెరారీలు, గెర్షోనీయులు. ఇందులో కహాతీయులు మాత్రమే చేయవలసిన సేవ మందసాన్ని మోసే మహిమ గల సేవ. ఇంత టాప్ సేవ ఇచ్చాడు దేవుడు ఎవరికి? కోరహు బ్యాచ్కి. మామూలు సేవ కాదు. లేవీలే అందరూ చేయలేరు సేవ. అంత సేవ ఇస్తే వాళ్ళు ఎవరికి విరోధంగా లేచారు? అంటే ఇందాకేమో కుటుంబమే దైవజనికి విరోధంగా లేచింది అనుకున్నాం. ఇప్పుడు యాజకులే దైవజనికి విరోధంగా లేస్తున్నారు. వాక్యం ఏంటి? యేసుప్రభు చెప్పే బోధ ఏంటి? తనకు తానే విరోధంగా ఏర్పడిన ఏ రాజ్యమైన పట్టణమైన ఇల్లైనా నిలబడదు. దైవజనునికి విరోధంగా కుటుంబమే లేస్తే, దైవజనునికి విరోధంగా యాజకులే లేస్తే, అరే బాబు, నువ్వు ఎవరికి విరోధంగా మాట్లాడాలి? ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నావు? ఆలోచించవా ఒకసారి? ఈ చిట్ట చివరి వచనం 2 సమూయేలు 18:5. 2 సమూయేలు 18:5. అప్పుడు రాజు యోవాబును అభిషేను ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. చాలు. ఇప్పుడు 14వ వచనం. యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెను గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. చాలండి. ఇప్పుడు తలలు పైకెత్తిన వైపు చూస్తూ వినండి. దీంతో ముగిస్తున్నాను. దయచేసి ఒక్క మాట పట్టుకోండి. దైవజనునికి విరోధముగా కుటుంబం, దైవజనునికి విరోధముగా యాజకులు. ఇప్పుడు దావీదుకి విరోధంగా ఎవడు లేచాడు? సొంత కుమారుడే. నాన్ననే చంపడానికి ప్రయాసపడుతున్నాడు. చివరికి అతనికి ఇచ్చిన కృప అయిపోయింది. జుట్టు మస్తకి వృక్షానికి వేలాడుతోంది, కానీ ఇంకా ప్రాణంతో ఉన్నాడు. వాణ్ణి అధిగమించుటకై, అదుపులోకి తీసుకున్నటకై త్రివిధ దళాధిపతులు బయలుదేరిపోయారు. 3 సేనాధిపతులు బయలుదేరితే దావీదేమన్నాడు? నా నిమిత్తము నా కుమారుడుగా అబ్షాలోమును బ్రతుకనీయుడి అని ఆజ్ఞాపించాడు. ఓ అలాగే రాజా, మీరుండండి, మేము చూసుకుంటాం కదా. నేను కూడా వస్తాను. వద్దు, అయితే మీరు అని జాగ్రత్త అని ఏమనకండి, కాపాడండి. సరే, ఇంత ఖచ్చితంగా ఆజ్ఞాపించాక యోవాబు ఏం చేశాడు? గుండెల్లో గురి చూసి 3 సార్లు బాణం కూడా చంపేశాడు. ఇప్పుడు నేను ఏమన్నాను? యోవాబు ఎవరు? దావీదుకి శత్రువా? ఊరే, యోవాబు దావీదుకి శత్రువా? 3 సేనాధిపతుల కీలకం ఇతడే, ప్రధానమైన వాడు ఇతడే. నేను అంటున్నాను, నాయకునికి విరోధంగా ప్రధాన అనుచరుడే పనిచేస్తే, సేవకునికి విరోధంగా కుటుంబం, సేవకునికి విరోధంగా సేవకునికి విరోధంగా చివరికి సొంత కడుపును పుట్టిన కుమారులు సేవకునికి విరోధంగా నమ్మిన బంట్లు, ప్రారంభం నుంచి సేవలో ఉండే సేనాధిపతులు. విచారకరం. దావీదు అంటాడు, నేటి దినమున నేను పట్టాభిషేకము నొందినను బలహీనుడైపోయాను. కారణం ఏంటి? మీరు నాకు విరోధంగా లేచారు. ఒక దేశపు రాజు ఆ దేశపు సేనాధిపతిని పట్టుకొని మీతో నాకు ఏది పొందన్నాడు? రే, రాజుగారికి సేనాధిపతికి పొందు లేకుండా రాజ్యం ఎట్లా ఉంటుంది సార్? ఎంత ఘోరం ఇది! ప్రధానమంత్రి భారతదేశ సర్వసైన్యాధిపతిని పట్టుకొని ఆడికి నాకు సంబంధం లేదు, నాకు అది కుదరదు అంటే దేశం ఎంత బలహీనమైపోయినట్టు. మీ సంఘమైనా, మీ ఆత్మీయ కుటుంబమైనా, చివరికి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమమైనా, పిల్లరా, మనకు మనమే విరోధముగా ఏర్పడితే ఇల్లైనా, రాజ్యమైన, పట్టణమైనా నిలబడదు.
అందుకోసం ఈరోజు ఏ తీర్మానం చేసుకుందాం? నేను పగవారిగా విని స్వాధీనం చేసుకుంటాను కానీ మనవారిగా విని కాదు. నేను గుమ్మములో వారితో వాదిస్తాను కానీ ఇంట్లో వారితో కాదు. ఆమేన్, ఆమేన్. నేను విరోధులతో యుద్ధం చేస్తాను కానీ దైవజనునితో కాదు. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు యాజకత్వపు సేవనిచ్చాడు కదా, నాయకత్వమును కూడా కోరుచున్నారా? కోరహుతో మాట్లాడింది అదే కదా. మిమ్మల్ని నిర్లక్ష్యం చేయలేదే. మహిమ గల మందసాన్ని మోసే భాగ్యం ఇచ్చారే మీకు. ఇచ్చిందంతో సంతృప్తి పడవా? ఇంకా నాయకత్వాన్ని కోరుతున్నావా? ఎంత మాట నాను తెలుసా మోషే? మందరికి వచ్చిన మరణం లాంటి మరణం మీకు వస్తే కనుక అసలు దేవుడు నన్ను సేవకు పిలవలేదన్నాడు. మోషే లాంటి సాత్వికుడు ఆ భాష వాడతాడు సార్? అసలు ఎంత గుండె గాయమైపోయి రగిలిపోతే మాట్లాడాలి. 50 మందికి దండం పెట్టి చెప్తున్నాను, క్రైస్తవులు తమకు తామే విరోధంగా ఏర్పడకూడదు. దైవజనులు తమకు తామే విరోధంగా ఏర్పడకూడదు. సేవకుల కుటుంబంలో ఎవరు తమకు తామే విరోధంగా ఏర్పడకూడదు. ఏ మినిస్టర్ని అనుచరులు నాయకునికి విరోధంగా ఏర్పడకూడదు. ఈ 4 ఇది మొదలుకొని ఏనాడు ఆగకుండా చేయవలసిన మన ప్రార్థన అంశాలుగా మారాలి. సీరియస్గా దృష్టి పెట్టాలి. మన పరిధిలో మంచి మనస్సాక్షితో ప్రయత్నం చేయాలి. నమ్మకంగా ఈ కార్యమును సాధించడానికి నడుము కట్టుకోవాలి. ఈనాటి హైదరాబాద్ IFJ ద్వారా 2 తెలుగు రాష్ట్రములలో దేవుడి అత్యవసర కార్యమును జరిగించునుగాక. ఈ వాక్యము దేవుడు మనందరిని దీవించునుగాక. ఇందుకై ప్రయాసపడ్డ వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. పాలు పొందిన ప్రతి వారిని కూడా దేవుడు దీవించునుగాక. ప్రకటించిన వాక్య బలంలో ఫలించినట్లుగా చిన్నమాట ప్రార్థన చేసుకుందామా? ఆరోగ్యం అంటే మోకరించండి, లేదంటే తరల ఉంచి కన్నులు మూసుకోండి చాలు. ప్రార్థన చేద్దాం.